హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఈస్ హర్షవర్ధన్ రెడ్డి. మనం ఈరోజు విశ్వం, సూర్యుడు, భూమి ఈ మూడిటి యొక్క ఆవిర్భావం అనేది ఎలా జరిగిందో తెలుసుకుందాము. సో మొట్టమొదట విశ్వం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే దాని గురించి మనము చర్చిద్దాము. సో మనకు ఈ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలను, రకరకాల ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. మరి ఆ సిద్ధాంతాలు అన్నిటిలో ఎక్కువగా ప్రసిద్ధిగాంచినది మరియు చాలామంది శాస్త్రవేత్తలతో ఆమోదింపబడిన సిద్ధాంతం వచ్చేసి ఏమిటి అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది జార్జ్ లెమైటర్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్ లెమైటర్. మరి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే విశ్వం అనేది 1582 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని తెలుపుతుంది. అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది 1582 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మరి అంతకు ముందు అంటే ఈ 1582 సంవత్సరాలకు ముందు ఎటువంటి గాలి, నీరు, అలాగే ఎటువంటి భౌతిక ఫార్ములాస్ ఫిజిక్స్ ఫార్ములాస్ ఎటువంటివి ఏవి ఉండేవి కావు. మరి ఈ విశ్వం యొక్క ఆవిర్భావం ఎక్కడి నుండి మొదలైంది అని అంటే ఒక ఆటమ్ సైజ్ ఉండే ఒక స్మాల్ పార్టికల్ నుండి, అంటే ఒక స్మాల్ ఆటమ్ సైజ్ ఉండే ఒక స్మాల్ పార్టికల్ నుండి మనకు విశ్వం ఆవిర్భావం అనేది జరిగింది అని ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తుంది. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎటువంటి గాలి, నీరు, ఫిజిక్స్ ఫార్ములాస్ ఏమీ లేకుంటే ఈ ఆటమ్ సైజు ఉంటే ఈ పార్టికల్ ఎక్కడి నుండి వచ్చింది? సో దీనికి వచ్చేసి ఇంతవరకు సైన్స్ కూడా ఆన్సర్ చెప్పలేకపోయింది. ఎందుకంటే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలను తెలియజేస్తుంది, కానీ ఈ బిగ్ బ్యాంగ్ ఎలా ఏర్పడింది మరియు ఆ బిగ్ బ్యాంగ్కు ముందు ఏం జరిగింది అనేది ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము తెలియజేయలేకపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఈ ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ నుండి ఈ విశ్వం ఎలా ఏర్పడింది అని అంటే ఈ ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా అత్యధికమైన ఎనర్జీతో ఉండేది. అలాగే దీని టెంపరేచర్ వచ్చేసి కొన్ని ట్రిలియన్స్ ఫారెన్ హీట్ టెంపరేచర్ కలిగి ఉండేది ఈ స్మాల్ పార్టికల్. అంటే ఈ స్మాల్ పార్టికల్ లాట్ ఆఫ్ ఎనర్జీ ప్లస్ ట్రిలియన్స్ ఆఫ్ హీట్, చాలా వేడిగా ఉండేది. మరి ఈ పార్టికల్ ఏమవుతూ ఉండేదంటే ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, అంటే వ్యాకోచం చెందుతూ మొత్తము దాదాపు ఒక విశ్వమంతా ఆవరించుకుంటూ వచ్చింది. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విశ్వం. మరి ఈ ఆటం అనేది ఒక సెకండ్ వ్యవధిలోనే, అంటే ఒక సెకండ్ కాలంలోనే కాంతి కన్నా వేగం, మామూలుగా కాంతి వేగం వచ్చేసి ఎంత? కాంతి వేగము సెకండ్కి దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తే అదే ఈ స్మాల్ పార్టికల్ అనేది అంతకన్నా స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో అలా ఎక్స్పాండ్ అవుతూ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పాండ్ అయ్యిందంటే దాదాపు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అలాగే ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. మరి ఇలా ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఈ స్మాల్ పార్టికల్లో ఉండే లాట్ ఆఫ్ ఎనర్జీ, సో ఈ ఎనర్జీ ఉంది కదా, సో ఆ ఎనర్జీ అనేది బయటికి రావడం జరిగింది. సో మనకి తెలిసిన ఐన్స్టీన్ ఫార్ములా ఉంది కదా, E=mc². E=mc². ఇక్కడ ఎనర్జీ నుండి మాస్ ఏర్పడుతుంది, అలాగే మాస్ నుండి ఎనర్జీ ఏర్పడుతుంది. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక ఆటం బాంబు తీసుకున్నాం, ఒక బాంబు తీసుకున్నాం. సో ఈ బాంబులో ఏముంటుంది? మ్యాటర్ ఉంటుంది. ఈ మ్యాటర్ నుండి ఏం ఏర్పడుతుంది? మనకి ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. పేలింది అనుకో,
బాంబు వెళ్తే ఏమవుతుంది, ఎనర్జీ బయటకు వస్తుంది. మరి ఈ మ్యాటర్ నుంచి ఎనర్జీ ఎలా అయితే బయటకు వస్తుందో అలాగే ఇక్కడ కూడా ఈ ఆటంలో ఉండే ఎనర్జీ అనేది బయటికి వచ్చేసి మ్యాటర్గా మారింది. అంటే ఈ ఆటంలో ఉండే ఈ ఎనర్జీ అనేది బయటకు వచ్చేసి మ్యాటర్గా మారింది. మరి మనకి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అంటే యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంది కదా. సో అలాగే ఇక్కడ మ్యాటర్ ఏర్పడేటప్పుడు దాంతో పాటు యాంటీ మ్యాటర్ కూడా ఏర్పడింది. అంటే ఎనర్జీ నుండి మ్యాటర్ ఏర్పడే క్రమంలో యాంటీ మ్యాటర్ కూడా ఏర్పడింది. మరి ఈ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ మొత్తం విశ్వంలో అలా అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే మ్యాటర్ పార్టికల్స్ అండ్ యాంటీ మ్యాటర్ పార్టికల్స్ అంటే ప్లస్ మైనస్ ఇవి రెండు అనేది వచ్చేసి కొలిషన్ జరిగాయి. అంటే ఓదానితో ఢీకొనడం జరిగింది. సో ఇలా పాజిటివ్ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ రెండు వచ్చి ఢీకొనడం వల్ల మరి అగైన్ ఏమొస్తుంది, ఎనర్జీ అనేది మరీ ఏర్పడుతుంది ఈ రెండు ఢీకొనడం వల్ల. సో మరి ఈ ఎనర్జీ నుండి మరి అగైన్ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ ఏర్పడడం, మరి మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ మరి అగైన్ కొలిజన్ జరిగి మరి ఎనర్జీ ఏర్పడడం. సో ఇలాగనేది ఈ సైకిల్ ఇలాగే జరుగుతూ పోయేది. మరి ఆ సైకిల్ అలాగే జరుగుతుంటే ఏర్పడిన మొత్తం మ్యాటర్ యాంటీ మ్యాటర్ అన్ని కొలిజన్ జరుగుతూ ఉంటే మరి విశ్వం ఎలా ఏర్పడింది అని అంటే మన అదృష్టం కొద్దీ ఇక్కడ ఉండే ఈ మ్యాటర్ యాంటీ మ్యాటర్ పార్టికల్స్ ఎవరీ 100 crores యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి 100 crores అండ్ 1 మ్యాటర్ పార్టికల్ అంటే ఎవరీ 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి 100 కోట్ల ఒక మ్యాటర్ పార్టికల్ అనేది ఏర్పడింది. సో ఇక్కడ ఈ 100 కోట్లు ఇక్కడ ఈ 100 కోట్లు కొలిజన్ జరిగినా కూడా ఒక మ్యాటర్ పార్టికల్ అనేది మనకి ఇక్కడ మిగిలిపోతుంది. సో ఇలాగా కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ఇలాగే కొలిజన్ జరిగి 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 ఒక్కొక్క పార్టికల్ మిగిలిన ఆ ఒక్క పార్టికలే మనకు ఇప్పుడు విశ్వములో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రం. ఆ విధంగా నక్షత్రాలు అనేది ఏర్పడ్డాయి. సో మరి ఈ విధంగా నక్షత్రాలు ఏర్పడ్డాయి అని చెప్పుకున్నాం కదా. మరి ఈ నక్షత్రాలలో ఒకటైన సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ పార్టికల్ కొలిజన్ జరిగినప్పుడు ఏర్పడే ఒక మనకి 1 మ్యాటర్ పార్టికల్ ఎక్స్ట్రాగా మిగులుతూ వచ్చిందని చెప్పుకున్నాం కదా. సో ఈ మ్యాటర్ పార్టికల్లో ఉండే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈ మూడు అనేటివి కలిసిపోయి ఏమి ఏర్పాటు చేశాయి అంటే హైడ్రోజన్ అండ్ హీలియం. హైడ్రోజన్ అండ్ హీలియం అనే వాయువులను ఏర్పాటు చేశాయి. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈ మూడు కలిసి హైడ్రోజన్, హీలియం అనే వాయువులు ఏర్పడ్డాయి. మరి ఈ హైడ్రోజన్, హీలియం అనే వాయువులు గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల రెండు ఒకదానితో ఒకటి దగ్గరికి వచ్చాయి. సో ఇలా హైడ్రోజన్ అండ్ హీలియం రెండు ఒకదానితో ఒకటి దగ్గరికి వచ్చి వాటి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వాటి చుట్టూ ఉండే అనేక ఇతర పదార్థాలను కూడా అవి ఆకర్షించుకున్నాయి. సో అలా ఆకర్షించుకొని ఒక ముద్ద లాంటి పదార్థం ఏర్పడింది. ఒక గుండ్రటి ముద్ద లాంటి పదార్థం ఏర్పడింది. ఆ ముద్ద మధ్య భాగంలో అంటే కోర్ భాగంలో ఈ హైడ్రోజన్, హీలియం అనేది చాలా అత్యధికమైన వేడితో, చాలా అధికమైన హీట్తో ఉండేవి. మరి
అలాంటి సమయంలో అక్కడ ఉండే టెంపరేచర్ వలన ఈ ముద్ద యొక్క మధ్య భాగము ఉబ్బెత్తుగా తయారైపోయింది. సో అలా ఉబ్బెత్తుగా తయారైనప్పుడు ఆ ఉబ్బెత్తు భాగం నుంచి కొన్ని పార్టికల్స్ అనేది వీడిపోయాయి. సో ఆ పార్టికల్స్ అనేది గ్రహాలుగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో మరి ఈ ఉబ్బెత్తు నిర్మాణమునే మనము సూర్యుడు అని చెప్పుకుంటున్నాము. అంటే ఈ గుండ్రటి ఉబ్బెత్తు భాగం నుంచే మన సూర్యుడు ఏర్పడ్డాడు. మరి ఇలాంటి ఈ గుండ్రటి ముద్దని ఏమంటారు అంటే నెబ్యులా అని అంటారు. అంటే హైడ్రోజన్ అండ్ హీలియం ఇవి రెండు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక చోట ఏర్పడి ఒక గుండ్రటి ముద్ద లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ గుండ్రటి ముద్ద లాంటి పదార్థాన్ని నెబ్యులా అని అంటారు. సో ఈ నెబ్యులా అనేది నక్షత్రాల ఫ్యాక్టరీ అని మరొక పేరు దీనికి. ఎందుకంటే మొత్తం నక్షత్రాలన్నీ ఈ నెబ్యులా అనే పదార్థం నుండే ఏర్పడతాయి. సో అందువల్ల నెబ్యులాను నక్షత్రాల ఫ్యాక్టరీ అని అంటారు. సో ఈ నెబ్యులా లాంటి పదార్థం నుంచే మన సూర్యుడు ఏర్పడ్డాడు. మరి సూర్యుడు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడు అని అంటే దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం. కొన్ని బుక్స్లో 500 crores అని కూడా ఉంది. 460 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడ్డాడు. మరి సూర్యుడు మొత్తం సౌర కుటుంబంలో, అంటే సౌర కుటుంబం అంటే ఏమేమి వస్తుంది, సూర్యుడు, గ్రహాలు, మొత్తం నవగ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు, తోకచుక్కలు, ఈ మొత్తం అంతా కలిపి సౌర కుటుంబం అంటారు. ఈ మొత్తం సౌర కుటుంబంలో సూర్యుడి ద్రవ్యరాశి, ఈ మొత్తం సూర్య కుటుంబంలో సూర్యుని ద్రవ్యరాశి 99.84% ఉంది. అంటే ఇంకా మిగతా గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కలుపుకొని జస్ట్ 0.16. సో జస్ట్ 0.16 మిగతా గ్రహాలు అన్ని, నవగ్రహాలు, ఉపగ్రహాలు, వాటి యొక్క ఆస్ట్రాయిడ్స్, వాటన్నిటి బరువు వచ్చేసి 0.16%. ఓన్లీ సూర్యుడి బరువే 99.84%. సో దీన్ని బట్టి సూర్యుడి ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. అలాగే సూర్యుడు మన భూమి కన్నా దాదాపు 10 లక్షల రెట్లు ఎక్కువ సైజు ఉంటుంది. 10 లక్షల రెట్లు భూమి కన్నా. అలాగే భూమి నుండి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. సో 15 కోట్ల కిలోమీటర్లు భూమికి మరియు సూర్యునికి మధ్యలో ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, అసలు సూర్యుడి నుండి మనకు కాంతి ఎలా వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో సూర్యుడు మనం ఎక్కడి నుంచి ఏర్పడ్డామని చెప్పాము, నెబ్యులా అనే ఒక పదార్థం నుండి, ఒక గుండ్రటి పదార్థం నుండి ఏర్పడ్డారు అని చెప్పాము కదా. మరి ఈ నెబ్యులాలో మధ్య కోర్ భాగంలో ఏముంటాయని చెప్పాము, హైడ్రోజన్, హీలియం, హైడ్రోజన్ ప్లస్ హీలియం, ఈ 2 వాయువులు ఉంటాయని చెప్పాము. మరి ఈ హైడ్రోజన్ అణువులు 4 అణువులు, అంటే 4 హైడ్రోజన్ అణువులు కలిసి ఏమి ఏర్పడేవి, ఒక హీలియం అణువుగా ఏర్పడేవి. ఈ నెబ్యులాలో 4 హైడ్రోజన్ అణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడేవి. సో నెబ్యులా అని అనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఏర్పడ్డాడు కాబట్టి. సో నెబ్యులా అనవసరం లేదు, సో సూర్యుడు అనుకున్నాము. సో ఇది వచ్చేసి సూర్యుడు. సూర్యుడిలో మొత్తము రకరకాల పొరలు ఉంటాయి. లాస్ట్ మధ్యలో ఉండే ఈ భాగాన్ని వచ్చేసి కోర్ అంటారు. సో ఈ కోర్లో ఉండే హీలియము 4 అణువులు కలిసి 4 హైడ్రోజన్ అణువులు కలిసి ఒక హీలియం అణువుగా ఏర్పడతాయి. మరి ఈ 4 హైడ్రోజన్ అణువుల యొక్క ద్రవ్యరాశి బరువు చూసుకుంటే ఇక్కడ ఏర్పడే హీలియం బరువు చాలా తక్కువగా ఉంటుంది. మామూలుగా ఫర్ సపోజ్ ఒక అణువు బరువు సపోజ్ ఒక అణువు 100 grams ఉందనుకోండి. సో అప్పుడు 4 అణువులు కలిస్తే ఒక అణువుగా ఏర్పడితే అది ఎంత ఉండాలి, 400 grams ఉండాలి.
కానీ ఇక్కడ 4 అణువుల హైడ్రోజన్ బరువు 400 గ్రాములు ఉంటే, కానీ ఇక్కడ ఏర్పడే హీలియం బరువు జస్ట్ ఒక 330 గ్రామ్సే ఉందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైడ్రోజన్ 100 గ్రామ్స్ అయితే ఏముండదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 400 గ్రాముల హైడ్రోజన్ నుంచి ఓన్లీ 330 గ్రాముల హీలియం మాత్రమే తయారవుతుంది. మరి ఇక్కడ ఎక్స్ట్రా 70 గ్రామ్స్ హైడ్రోజన్ ఎక్కడికి వెళ్ళింది అంటే అది ఫోటాన్ రూపంలో కాంతిగా మారి మన భూమి వైపు వస్తుంది. సో మనకి వచ్చే ఈ సూర్యరశ్మి అంతా అలా ఏర్పడినదే. అంటే అక్కడ మిగిలిపోయిన ఆ కొద్ది హైడ్రోజన్స్ మొత్తం ఏమవుతాయంటే ఫోటాన్ రూపంలోకి మారి కాంతి రూపంలో బయటికి వచ్చేస్తుంది. సో మరి సూర్యుడికి భూమికి మధ్య డిస్టెన్స్ ఉంది. మరి ఈ డిస్టెన్స్లో ఈ కాంతి భూమిపైకి రావడానికి దాదాపు 8 నిమిషాల 20 సెకండ్ల టైం పడుతుంది. దాదాపు 8 నిమిషాల టైం పడుతుంది సూర్యుడి నుండి సూర్యరశ్మి భూమిపైకి చేరడానికి. కానీ సూర్యుడి కోర్ భాగం ఉంది కదా, అంటే సూర్యుడి మధ్య భాగం నుంచి సూర్యుడి ఉపరితలానికి ఈ కాంతి రావడానికి దాదాపు 1,70,000 సంవత్సరాలు పడుతుంది. 1,70,000 సంవత్సరాలు. అదేంటి మీకు ఆశ్చర్యం రావచ్చు. దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న సూర్యుడు భూమి మధ్యనే కాంతి 8 నిమిషాల టైంలో వస్తే, సూర్యుడి మధ్య భాగం నుంచి సూర్యుడు ఉపరితలానికి రావడానికి దాదాపు ఇప్పుడు సూర్యుడి మధ్య భాగం నుంచి సూర్యుని ఉపరితలానికి అంటే ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇప్పుడు సూర్యుడు ఒక సర్కిల్ అనుకుంటే ఇది మొత్తం ఏమవుతుంది, వ్యాసం అవుతుంది. ఈ వ్యాసం వచ్చేసి ఎంత ఉంటుందంటే దాదాపు 14,20,000 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం వ్యాసము. అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది, నియర్లీ 7 lakhs అవుతుంది. సో ఈ 7 lakhs కిలోమీటర్స్ రావడానికి దాదాపు 1,70,000 సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నాము. కానీ మరి ఈ మధ్యలో ఉండే 15 కోట్ల కిలోమీటర్లను జస్ట్ 8 నిమిషాల్లోనే వస్తుంది. సో ఇది ఎందుకు ఇంత లేట్ అవుతుంది, 1,70,000 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని అంటే, ఈ సూర్యుని లోపల ఏముంటాయని చెప్పాము, హైడ్రోజన్ అండ్ హీలియం ఉంటాయని చెప్పాము కదా. సో ఎప్పుడైతే ఈ కాంతి అనేది బయటికి వచ్చే క్రమంలో ఈ హైడ్రోజన్ పార్టికల్స్ని కొలిజన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ పార్టికల్ ఉంది, ఇక్కడ కాంతి వచ్చి ఈ హైడ్రోజన్ పార్టికల్ తగిలి మరి అక్కడ నుంచి ఏమవుతుంది, మరి డైవర్ట్ అయిపోయి మరి ఇక్కడ ఒక హైడ్రోజన్ పార్టికల్ ఉంటే మరి దీన్ని తగ్గుతుంది, మరి ఇక్కడ నుంచి మరి ఇక్కడ ఒక హైడ్రోజన్ పార్టికల్ ఇలా. సో ఇలా ప్రతి ఒక్క దాని మీద కొలిజన్ జరిగి అక్కడ నుంచి మరి డైవర్ట్ అయిపోయి, సో అలాగ మొత్తము ఈ కోర్ భాగం నుంచి ఉపరితలానికి ఒక కాంతి కణం రావడానికి దాదాపు 1,70,000 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కాంతి అనేది 1,70,000 సంవత్సరాల క్రితం సూర్యునిలో ఏర్పడినది, అది ఇప్పుడు వస్తుంది. సూర్యుడు యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం కదా. మరి భూమి ఎలా ఏర్పడింది? సో ఇక భూమి విషయానికి వస్తే, సూర్యుడు మొదటగా ఏర్పడేటప్పుడు నెబ్యులా అనే ఒక పదార్థం ఉండి, ఆ నెబ్యులాలో మధ్య భాగము ఉబ్బెత్తుగా తయారైంది అని చెప్పుకున్నాము. మరి ఆ ఉబ్బెత్తు భాగం నుండి కొంత భాగం అనేది విడిపోయి విశ్వంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేది. సో ఆ పదార్థం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల పాటు అలా తిరుగుతూ చల్లబడి ఒక ముద్దలాగా ఏర్పడ్డాయి. సో అలాంటి ఆ ముద్దలే మనము ప్రజెంట్ గ్రహాలుగా పిలుస్తూ ఉన్నాము. మరి అంతటి వేడి పదార్థము ఎలా చల్లబడింది అని అంటే, మామూలుగా సూర్యుడు వచ్చేసి మనకి సూర్యుడు కోర్ భాగంలో వచ్చేసి దాదాపు అంటే మధ్య భాగంలో వచ్చేసి 2,70,000 ఫారెన్హీట్ హీట్ ఉంటుంది సూర్యుడి మధ్య భాగంలో. కానీ సూర్యుడి ఉపరితలం మీద ఎంత ఉంటుంది, 5,500 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. మరి ఇంత వేడి ఉండే సూర్యుడి నుండి ఒక పదార్థం వీడిపోయి అది ఎలా చల్లబడింది అని అంటే, సూర్యుడు ఇంత వేడి ఉన్నా కూడా సూర్యుని చుట్టూ ఉండే మిగతా విశ్వము
అంటే విశ్వంలో సూర్యుడు ఒక పార్టే. సూర్యుడి నుండి ఎప్పుడైతే ఆ పదార్థం విడిపోయిందో ఆ పదార్థం అనేది చుట్టూ ఉండే విశ్వంలో సంచరిస్తూ ఉంది కాబట్టి విశ్వం యొక్క ఉష్ణోగ్రత మైనస్ 270 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేది. అంటే విశ్వం యొక్క ఉష్ణోగ్రత మైనస్ 270 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఈ కారణంగా ఆ పదార్థము, ఆ విడిపోయిన పదార్థము కొన్ని కోట్ల సంవత్సరాలకి చల్లబడి ఒక ఘన పదార్థం లాగా ఏర్పడింది. ఆ ఘన పదార్థాలే ఇప్పుడు ఉన్న గ్రహాలు. సో అలాంటి గ్రహాలలో ఒకటైన మన భూమి కూడా ఈ విధంగానే ఏర్పడింది. మరి మొట్టమొదటగా భూమి ఏర్పడినప్పుడు ఇది దాదాపు 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ని కలిగి ఉండేది. సో అప్పుడు భూమి అనేది చాలా వేగంగా సూర్యుని చుట్టూ తిరిగేది. చాలా వేగంగా. ఎంత వేగమా అంటే అప్పుడు ఒక రోజులో వచ్చేసి 6 గంటలే సమయం ఉండేది. ఇప్పుడైతే 24 గంటలు ఉంటున్నాయి కదా, కానీ అప్పుడు 6 గంటలే సమయం ఉండేది. కానీ వేగంగా తిరగడానికి ఇక్కడ 6 గంటల సమయం ఉండడానికి ఏమిటి కారణం అని అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన భూమి ఎప్పుడైతే సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమణం చేస్తుందో, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత పడుతుంది? 1 సంవత్సరం కాలం పడుతుంది. అదే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? ఓన్లీ ఒక రోజే కదా ప్రజెంట్. ఇప్పుడైతే ఒక రోజు పడుతుంది. సో అప్పుడు ఓన్లీ 6 గంటలే పట్టేది. అంటే ఒక రోజులో వచ్చేసి పగలు రాత్రి ఉంటాయి. భూమి ఫాస్ట్గా తిరిగే కొద్దీ సూర్యుడికి ఒక భాగం ఉన్నప్పుడు మార్నింగ్ అవుతుంది, ఇంకో భాగం ఉన్నప్పుడు నైట్ అవుతుంది. అది మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 అవర్స్లో భూమి తన చుట్టూ తాను హాఫ్ పార్ట్ తిరిగేది, మిగతా 3 అవర్స్లో హాఫ్ పార్ట్ తిరిగేది. సో అంటే చాలా వేగంగా తిరగడం వల్ల ఇది 3 అవర్స్లోనే మొత్తము భూమి తన యొక్క భ్రమణాన్ని హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ చేసుకునేది. సో ఈ విధంగా మొత్తం 6 గంటల సమయంలోనే పగలు రాత్రి అనేటివి ఏర్పడేవి. సో దీన్ని బట్టి భూమి ఇప్పుడు ఉండే భూమి యొక్క వేగానికి, ఇప్పుడు వచ్చేసి భూమి గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సో కానీ అప్పుడు దాదాపు దీనికి 4 రెట్లు వేగము, అంటే దాదాపు 6500 కిలోమీటర్ల వేగంతో అప్పుడు భూమి తిరుగుతూ ఉండేది. సో అందుకే మనకు ఒక రోజుకి వచ్చేసి అప్పుడు 6 గంటల సమయం ఉండేది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో భూమి ఏర్పడినప్పుడు ఫస్ట్ మొట్టమొదట 1000 డిగ్రీల వేడి ఉందని చెప్పుకున్నాము. సో మరి అంత వేడి ఉండేది ఎలా చల్లబడింది? సో ఏమైంది అంటే భూమిపైకి మెల్లగా నీరు రావడం అనేది మొదలుపెట్టింది. మరి భూమిపైకి నీరు ఎలా వచ్చింది అని అంటే, మొట్టమొదట భూమి ఏర్పడినప్పుడు భూమికి అనేక ఆస్ట్రాయిడ్స్ లేకపోతే గ్రహ శకలాలు అని చెప్పుకోవచ్చు. అనేక గ్రహ శకలాలు వచ్చి భూమిని నిరంతరంగా ఢీకొడుతూ ఉండేవి. మరి ఈ గ్రహ శకలాలలో ఏముండేదంటే కొద్దిపాటి నీరును అలాగే మంచుగడ్డలు ఉండేటివి. సో ఈ నీరు మంచుగడ్డలు ఇలాగా భూమిని చేరుతూ ఉండేవి. ఈ గ్రహ శకలాలు ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు, కొన్ని వందలని చెప్పుకోకూడదు, కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ గ్రహ శకలాలు భూమిని తాకుతూ ఉండేవి. సో ఆ విధంగా భూమిపైకి నీరు వచ్చింది. అలా వచ్చిన నీరు భూమిపైన ఉండే ఈ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ హీట్కి ఆవిరైపోతూ వచ్చింది. సో అలా ఆవిరైపోయిన నీరు మరి తిరిగి మేఘాలుగా ఏర్పడి ఆ నీరే మరి భూమిపైకి చేరి ప్రస్తుతం సముద్రాలు, నదులు ఇవన్నీ ఏర్పడ్డాయి. సో ఇలాగా ఈ క్రమంలో భూమి అనేది మెల్లగా చల్లబడుతూ వచ్చింది. సో భూమి ఈ విధంగా ఏర్పడింది. మరి భూమి మీద మొట్టమొదట ప్రాణం ఎలా ప్రారంభమైంది అంటే, మొట్టమొదట జీవం ఎలా ప్రారంభమైంది అని చెప్పుకుంటే, మామూలుగా జీవం ఏర్పడాలంటే ఏమేమి కావాలి? అమైనో యాసిడ్స్, గాలి, నీరు లాంటి కొన్ని భౌతిక పదార్థాలు అనేటివి కావాల్సి వస్తుంది. మరి ఈ అమైనో యాసిడ్స్ అనేటివి ఎక్కడి నుంచి వచ్చేవంటే
మనం చెప్పుకున్నాం ఇందాక ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొడుతూ ఉండేటవి. సో ఆ ఆస్ట్రాయిడ్స్లో ఈ అమైనో యాసిడ్స్ ఉండేవి. సో ఆ విధంగా తర్వాత కొద్ది కాలానికి గాలి నీరు కూడా భూమిపైన ఏర్పడ్డాయి కదా. సో ఈ మూడింటి నుంచి మొట్టమొదటగా సయానో బ్యాక్టీరియా అనే ఒక రకం బ్యాక్టీరియా ఏర్పడింది. మరి ఈ సయానో బ్యాక్టీరియా అనేది ఎక్కడ ఏర్పడింది అంటే సముద్రంలోని అడుగు భాగంలో ఈ సయానో బ్యాక్టీరియా అనేది మొట్టమొదటగా ఏర్పడింది. మరి సముద్రం అడుగు భాగంలోనే ఎందుకు ఏర్పడింది అని అంటే మామూలుగా సముద్రము అడుగు భాగాన ఎక్కువగా అగ్ని పర్వతాలు ఉండేవి. మరి సముద్రంలో నీరు ఎప్పుడైతే సపోజ్ ఇది సముద్ర అడుగు భాగం అనుకున్నాము, ఇక్కడ కింద మొత్తం అగ్ని పర్వతాలు ఉన్నాయి, అంటే భూమి పొరల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఎప్పుడైతే నీరు సముద్రంలోంచి ఇంకిపోయి ఇక్కడికి వెళ్ళి మరి ఇక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత వల్ల మళ్ళా నీరు వేడయ్యి ఇక్కడ ఉండే రంధ్రాల ద్వారా, అంటే సముద్రంలో అక్కడక్కడ రంధ్రాలు ఉండేవి, ఆ రంధ్రాల ద్వారా ఆ నీరు అనేది బయటికి వచ్చేది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొంచెం నీరు అనేది కొంచెం వేడిగా ఉంటుంది. సో అక్కడ కొన్ని రకాల ఉష్ణోగ్రతలు అనుకూలించడం వల్ల ఇక్కడ అనేది సయానో బ్యాక్టీరియా మొట్టమొదటగా జీవం పోసుకుంది. సో ఈ విధంగా భూమిపైకి మొట్టమొదటగా జీవం అనేది ఏర్పడింది. సో మన భూమి ఏర్పడి ఇప్పటికీ దాదాపు 400 కోట్ల సంవత్సరాలు అవుతుంది. మరి ఈ భూమి నుంచి చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? భూమికి కూడా ఉపగ్రహం ఉంది కదా. మరి ఈ భూమి నుంచి చంద్రుడు ఎలా ఏర్పడ్డాడంటే మొట్టమొదటగా భూమి చాలా అత్యధికమైన వేగంతో తిరుగుతూ ఉంది అని చెప్పాము. సో ఈ భూమి అలా అత్యధిక వేగంతో తిరిగేటప్పుడు ఒకసారి మార్స్ కన్నా పెద్దదైన గ్రహము ఒకసారి వచ్చి ఈ భూమిని ఢీకొట్టింది. సో అలా ఢీకొట్టినప్పుడు ఏమైందంటే భూమిపై ఉన్న కొంత భాగం అనేది చెల్లాచెదరైపోయింది. ఆ కొంత భాగం అనేది భూమి చుట్టూ తిరుగుతూ అది చంద్రుడిగా ఏర్పడింది. అంటే ఎప్పుడైతే ఆ గ్రహం వచ్చి ఈ భూమిని ఢీకొట్టినప్పుడు ఈ భూమిలో కొంత భాగం అనేది డివైడ్ అయిపోయింది. అలా డివైడ్ అయిపోయి అది చంద్రుని యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల భూమి చుట్టూ తిరుగుతూ చంద్రుడిగా ఏర్పడింది. సో మరి ఈ భూమిని మనం ఒక గ్రహం వచ్చి ఢీకొట్టిందని చెప్పాం కదా. సో అలా ఢీకొట్టడం వల్లే భూమి 23.5 డిగ్రీలు వంగింది. సో అప్పటి వరకు ఇలా స్ట్రైట్గా ఉండే భూమి ఎప్పుడైతే వచ్చి ఢీకొట్టిందో కొంచెం ఇలా 23.5 డిగ్రీస్ అనేది భూమి కొంచెం వంగి తిరగడం ప్రారంభించింది. సో అలా ఢీకొట్టడమే మనకి మేలైంది. దానివల్లే ప్రస్తుతము ఋతువులు కాలాలు అనేది మనకి సక్రమంగా ఏర్పడుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం మనం విశ్వం యొక్క ఆవిర్భావము, సూర్యుడు యొక్క ఆవిర్భావము, అలాగే భూమి యొక్క ఆవిర్భావము. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే చాలామంది సివిల్ సర్వీస్కి అండ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12th వరకు చదవాలి అని అంటుంటారు కదా. మరి తెలుగు మీడియంలో చదివే వాళ్ళకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. సో వాళ్ళ కోసము మొత్తం ఇంగ్లీష్లో ఉండే ఈ బుక్స్ని తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి మొత్తము అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా సివిల్స్ ఆర్ గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు నా యొక్క వీడియోస్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.